పెయింటింగ్స్ అయితే వేశాను. ఇవి నా దగ్గర అయితే గుర్తుగా అయితే ఉంచేసుకున్నా. నేను వేసిన పెయింటింగ్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే నేను వేసిన పెయింటింగ్స్ అయితే అన్నీ చూపిస్తాను. మ్యారేజ్కి ముందు ఎన్ని వేశాను అసలు యూట్యూబ్ కోసము. సో అవన్నీ అయితే చూపిస్తాను, చూసేయండి. నేను వేసిన పెయింటింగ్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోనైతే. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పెన్సిల్ ఆర్ట్ అయితే మా ఆయన అయితే వేశారు మ్యారేజ్కి ముందు, షిరిడి సాయిబాబాది. తనకు కూడా చాలా ఇంట్రెస్ట్, కాకపోతే పెయింట్స్ కలర్స్తో వేయడం అయితే రాదు, పెన్సిల్ ఆర్ట్ అయితే వస్తుంది మా ఆయనకి. సో ఇదైతే చూయించారు నాకు స్టార్టింగ్లో మ్యారేజ్ అయిన తర్వాత. బాగుంది అనేసి నేనైతే నా పెయింటింగ్స్తో పాటు దాన్ని కూడా జాగ్రత్తగా పెట్టేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి నేను వేసిన పెయింటింగ్. ఇది వచ్చేసి డాక్టర్ అంబేద్కర్ గారిది, పెన్సిల్తో అయితే వేశాను నేను నా కాలేజ్ టైంలో అయితే. మీకు ఇప్పుడు చూపిస్తున్న పెయింటింగ్స్ అన్నీ అయితే నేను అక్రిలిక్ పెయింట్స్తో అయితే వేశాను నేను, వాటర్ కలర్ కాదు. వాటర్ కలర్ అయితే మొత్తం పేపర్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అది కూడా నేను నార్మల్ A4 సైజ్ పేపర్లో అయితే వేశాను ఈ పెయింట్స్ అన్నీ. సో ఈ పెయింటింగ్స్ అన్నీ అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను 2021లోనే. ఈ పెయింటింగ్స్వి వీడియోలు మొత్తం నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేసేదాన్ని. సో ఇవన్నీ అయితే నాకు గుర్తుగా అయితే ఉంచేసుకున్నాను నా దగ్గరే. సో ఒక్కొక్క పెయింటింగ్కి నేను అలా ఫీల్ అయ్యి వేసుకునేదాన్ని. ఇక్కడ నేను, ఇక్కడ మా అమ్మ వాళ్ళు, ఇక్కడ మా నాన్న వాళ్ళు అనేసి. ఇంకా కొన్ని పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఇవే ఉన్నాయి. మా ఇంట్లో అయితే మ్యాక్సిమం ఈ డ్రాయింగ్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ చార్ట్స్ పైన అయితే వేసి అయితే హ్యాంగ్ చేసేదాన్ని ఇంటి దగ్గర. అవన్నీ అయితే ఇంటి దగ్గరే ఉన్నాయి. లాస్ట్ నేను ఊరికి వెళ్ళినప్పుడు అయితే అంటే వీడియో అయితే తీద్దాం అనుకున్నా. బట్ మా బాబుకి బాగలేకుంటే ఇంకా మేము సడన్గా ఇంటికి అయితే వచ్చేసాం, అదే హైదరాబాద్కి. సో కుదరలేదు, మళ్ళీ ఎప్పుడైనా అయితే సో ఈ పెయింటింగ్ చూడండి, నేను అనుకుని అయితే ఈ పెయింట్ అయితే వేశాను. ఉయ్యాలో నేను ఊగుతున్నట్టు పొలం దగ్గర. అంటే పెయింటింగ్ వేస్తూ ఉంటే అయితే నాకు అలా అనిపిస్తుంది మంచిగా, నేనే ఉయ్యాల ఊగుతున్నట్టు. అంటే నేను ఊహించుకునేదాన్ని కొన్నింటికి. అండ్ ఇది చిన్న పాపదైతే మా ఆయన అయితే వేశారు పెన్సిల్ ఆర్ట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, చిన్న బుజ్జి పాప అయితే వేశారు పెన్సిల్ ఆర్ట్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఇప్పుడు చూపిస్తున్న పెయింటింగ్ అయితే నాకు చాలా ఇష్టం. ఇదిగోండి, ఇది మా చేను దగ్గర అయితే ఇలానే వాగు ఉంటుంది. ఈ వాగులో అయితే దాటి వెళ్ళే వాళ్ళం. మా పొలంకి వెళ్ళాలి అంటే, మా ఊరు దగ్గర నుంచి పొలానికి వెళ్ళాలి అంటే ఇలా వాగు దాటుకొని వెళ్ళాల్సి ఉండేది. సో అలా అయితే నేను ఆ పెయింట్ వేశాను. అండ్ ఇది వచ్చేసి నేను ఇయర్ బడ్స్తో అయితే చేశాను. సో మంచిగా వస్తుంది అనుకున్నా, బట్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది, అలానే ఉంచేసుకున్నా. అండ్ ఇది కూడా మా పొలం దగ్గర వ్యూ అనుకొని అయితే నేను నా మైండ్లో అలా కదులుతున్న కొన్ని మెమొరీస్ అయితే అలానే వేశాను. సో ఇది కూడా మా పొలం సైడ్ అయితే కొన్ని ఇలా ఉంటుంది, సీతాఫలం చెట్లు అలా. అండ్ ఈ పెయింటింగ్ వచ్చేసి నేను ఆన్లైన్లో చూసి అయితే వేద్దాం అనుకున్నా, బట్ మొత్తం ఖరాబ్ అయింది. అందుకనేసి ఇంకా పడేయడం ఎందుకు అనేసి గుర్తుగా ఉంచేసుకున్నా. సో నేను ఏదైనా కాపీ కొట్టి చేద్దాము అంటే నేను అస్సలు అది సక్సెస్ అవ్వదు, కాపీ లాగే ఉండిపోతుంది. ఇది చూడండి, అసలు రియల్ పిక్చర్ లాగా అయితే కనిపిస్తుంది. వాటర్ ఫాల్ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. కొన్ని పెయింటింగ్స్ అయితే రియల్గా అనిపిస్తాయి. ఇది కూడా చూడండి డీప్గా ఎంత బాగా కనిపిస్తుందో. నాకు ఈ పెయింటింగ్ చాలా ఇష్టం. ఇలా వాటర్ ఫాల్స్లో వెళ్ళడం నాకు చాలా ఇష్టము. అంటే వాటర్ ఫాల్స్ దగ్గర ఆడుకోవడం అలాగా ముందు నుంచి ఇష్టం. బట్ నాకు వాటర్ అంటే చాలా భయం, ఈత కూడా రాదు నాకు. అండ్ ఇది వచ్చేసి నేను అనుకునేసే వేసుకున్న ఇయర్ బడ్స్తోనే. నేను ఇంతకుముందు ఇయర్ బడ్స్ది చూపించాను చూడండి, అప్పుడే ఇది కూడా వేశాను. బట్ అది కొంచెం మంచిగా వచ్చింది, ఇది కూడా మంచిగా వచ్చింది, కానీ పూర్తిగా అయితే మంచిగా రాలేదు నా ప్రకారం అయితే.
అండ్ ఇది కూడా నైట్ వ్యూ అండి. ఇది కూడా మంచిగా వచ్చింది. అండ్ నేను పేపర్స్ పైన A4 సైజ్ పేపర్స్ పైన వేశాను కాబట్టి కలర్ మరీ థిక్గా వేద్దాము అన్న పేపర్ పాడవుతుంది అనేసి కొంచెం లైట్గానే యూస్ చేశాను అన్ని కలర్స్. అండ్ ఈ బటర్ఫ్లైస్ది నైట్ వ్యూవే ఇది కూడా. బాటిల్ నుంచి సీతాకోక చిలుకలు అయితే బయటికి వెళ్తున్నట్టు. అండ్ ఇది విలేజ్ వ్యూ, జస్ట్ సింపుల్గా అలా వేశాను. నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగా వచ్చిందంటే, ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఈ పెయింట్ కూడా నేనే ఉయ్యాల ఊగుతున్నట్టు చెట్ల మధ్యలో ఎంత బాగుంది చూడండి. రెడ్ వ్యూ అలా ఎప్పుడన్నా సాయంత్రం పూట ఇలా ఆరెంజ్ రెడ్ వ్యూ అయితే కనిపిస్తుంది కదా పొలం సైడ్ కానీ ఓపెన్ ప్లేస్లో అయితే అలా కనిపిస్తుంది. ఆ వ్యూ అయితే వేశాను. బట్ అప్పుడప్పుడైతే పెయింటింగ్స్ చూపిస్తూ ఉంటే అబ్బా భలే ఉందమ్మా, ఎట్లా వేసినావు, భలే వేసినావు అనేటోళ్ళు. అప్పుడు పొగిడినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఈ పెయింటింగ్ చూడండి కూడా నాకు చాలా ఇష్టము. గ్రీన్ వ్యూ మొత్తము మా వరి చేను దగ్గర అయితే ఇలానే ఉంటుంది. కానుగ చెట్టు ఉంటుంది కదా, ఆ కానుగ చెట్టు కింద సైడ్ వరి పొలం అయితే ఉంటుంది. అటు ఇటు పక్కనే బావి లాగా అయితే ఉంటుంది. బావి ఉంది బట్ బావి అయితే వేయలేదు కానీ అవి అయితే వేశాను. కానుగ చెట్టు, వరి చేను. బట్ వరి చేను కాకుండా ఫ్లవర్స్ కూడా వరి చేను వేద్దామనే వేశాను. బట్ అది కొంచెం మంచిగా రాలే అనేసి పైన ఫ్లవర్స్ అయితే వేశాను. అండ్ ఇది చూడండి రోడ్ వ్యూ. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది. రియల్ ఫోటో లాగా కనిపిస్తుంది కదా సైడ్ నుంచి చూస్తే. చూడండి షైనింగ్ కొంచెము. ఈ పేస్టల్స్ కూడా నేను వేరు యూజ్ చేశాను, షైనింగ్ పేస్టల్స్. దానిలో ఎగ్జాక్ట్ పేరు అయితే నాకు తెలియదు. అండ్ ఇది కూడా అలానే రోడ్ వ్యూవే. వేరే పెయింటింగ్ పేపర్ అతికిస్తే అది అయితే కొంచెం ఖరాబ్ అయింది. అండ్ ఇది చూడండి ఓపెన్ ప్లేస్లో గ్రౌండ్స్ ఉంటాయి కదా, ప్లే గ్రౌండ్స్ అండ్ పార్క్, ఆ వ్యూలో అయితే వేశాను నేను. చూడండి ఎంత బాగుందో. రియల్ పిక్చర్ లాగా అయితే కనిపిస్తాయి కొన్ని పెయింటింగ్స్. అండ్ ఇది వచ్చేసి నేను దేంతో వేశానంటే స్ట్రా ఉంటుంది కదా, ఆ స్ట్రాని చిన్న చిన్నగా కట్ చేసి అయితే ఇలా వేశాను. ఇది కూడా గుర్తుగా ఉంచేసుకున్నా. అండ్ ఇది రియల్ ట్రీ లాగా మా చింత చెట్టు అయితే ఉంది మా పొలం దగ్గర. సో అలా అనుకునేసి అయితే నేను ఈ చెట్టునైతే వేశాను. చింత చెట్టు లాగే కాకపోతే చింత చెట్టు కాదు. అండ్ ఇది ఇంకొకటి వాటర్ ఫాల్, పైన స్కై, కింద దాని నీడ కనిపిస్తున్నట్టు వాటర్లో వేశాను. అలా ఏదో ఒకటి ఊహించుకుంటూ ఏదో ఒకటి వేద్దామన్నట్టు అయితే అన్నీ వేశాను నేను పెయింటింగ్స్. ఇది కూడా అలానే వేశాను చింత చెట్టు లాగా అయితే. సో మంచిగా వచ్చింది కదా. సో ఇది వచ్చేసి లాస్ట్ పెయింట్ అండి. ఎల్లో రెడ్ ట్రీలో ఒక పాపది కూడా వేద్దాము అక్కడ కూర్చున్నట్టు అనుకున్నా. బట్ ఇలానే నచ్చింది నాకు. సో అలానే ఉంచేసుకున్నా నేనైతే. సో ఇవ్వండి నేను వేసిన పెయింటింగ్స్. ఇంకా నేను కార్డ్బోర్డ్స్ పైన అయితే పెయింటింగ్స్ వేశాను. అండ్ నేను చేసిన క్రాఫ్ట్స్ DIYs కూడా నేను చూపిస్తాను ఇంకా ముందు వీడియోస్లో అయితే. సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ పెయింటింగ్స్ నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.